బ్రో, ఏలియన్స్ ఉన్నాయంటవా? నాకేం తెలుసు బ్రో, అవేమన్నా మా చుట్టాలా? మా చుట్టాలు కూడా కాదు కానీ నాకెందుకో ఏలియన్స్ ఉంటాయనిపిస్తుంది. అవునా, నాకు కూడా ఇప్పటికిప్పుడు ఈడ ఒక పెద్ద ఏరోప్లేన్ ల్యాండ్ అవుతుంది అనిపిస్తుంది. అట్లెందుకు అనిపిస్తుంది బ్రో? నీకు ఏలియన్స్ ఉంటాయి అనిపించినప్పుడు నాకు ఈడ పెద్ద ఏరోప్లేన్ ల్యాండ్ అవుతుంది అని అనిపించడంలో తప్పు లేదు కదా బ్రో? కరెక్టే, లాజిక్ బాగుంది బ్రో. జస్ట్ ఇమాజిన్, ఒకవేళ ఏలియన్స్ ఉన్నాయనుకో, అవి కూడా బ్రతకనికి ఫుడ్ తింటాయా? మరి ఫుడ్ తినకుంటే గడ్డి తింటాయా? గడ్డి అయినా సరే ఫుడ్డే కదా బ్రో. అవును కదా. అసలు ఏలియన్స్ గ్రీన్ కలర్లో ఎందుకు ఉంటాయి బ్రో? ఎప్పుడే అనుకుంటాం కదా గడ్డి తింటాయని. గడ్డి గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి ఏలియన్స్ కూడా గ్రీన్ కలర్లోనే ఉంటాయి, ఎందుకంటే గడ్డి తింటాయి కాబట్టి. అవునా? మరి మనం డైలీ వైట్ రైస్ తింటాం కదా, మనం ఎందుకు వైట్గా లేం? ఓన్లీ వైట్ రైస్ తింటే మనం కూడా వైటే ఉంటాం, కానీ మనం ఆ వైట్ రైస్తో పాటు కూర కూడా కలుపుకొని తిన్నాం కదా, కూర కలిపినప్పుడు కలర్ షేడింగ్ అవుతుంది. కరెక్టే. అయితే ఏలియన్స్ గ్రీన్ కలర్లో ఉండడానికి కారణం గడ్డే అంటావు? గడ్డనే కాదు, పచ్చిమిర్చి కూడా ఎండొచ్చు. పచ్చిమిర్చి కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది కదా. ఏలియన్స్ పచ్చిమిర్చి కూడా తింటాయా? మరి కారం అయితే నీళ్ళు కూడా తాగుతాయా? అవి నీళ్లు తాగవు, అస్సలు తాగవు. మరి ఏం తాగుతాయి? వాటర్ తాగుతాయి. వాటర్ అంటే ఇంగ్లీషు, అంటే ఏలియన్స్కి ఇంగ్లీష్ కూడా వచ్చంటావా? ఎందుకు రాదు, అవన్నీ ఇంగ్లీష్ సినిమాల్లో ఉంటాయి కదా, ఇంగ్లీష్ రాకుంటే ఎట్టా? లాజికే బ్రో. అంటే అవి ఏదన్నా రెస్టారెంట్కి పోయినప్పుడు ఆడ ఉన్న మెనూలా వాటికి ఇష్టం వచ్చినవి ఆర్డర్ చేసుకుంటాయి. అంతే మరి, మనకి ఇంగ్లీష్ రాదు కాబట్టి రెస్టారెంట్ పోయి సింపుల్గా ఒక దమ్ బిర్యానీ అని చెప్తాం, కానీ ఏలియన్స్కి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి మెనూలు అన్నీ చదువుకొని వాటికి ఇష్టం వచ్చినది ఆర్డర్ పెట్టుకుంటాయి. అయిండొచ్చు బ్రో, కానీ అసలు ఏలియన్స్కి ఏలియన్స్ అని పేరు ఎవరు పెట్టింటారు? ఏమో బ్రో, నాకు తెలియదు, నేనైతే పెట్టలేదు. బాగా ఆలోచించు బ్రో, ఎవరు పెట్టింటారు? ఒక ఏలియన్కి పేరు పెట్టాలంటే ఇంకో ఏలియన్ కావాలి, దానికి పేరు పెట్టాలంటే ఇంకో ఏలియన్ కావాలి, మళ్ళా దానికి పేరు పెట్టాలంటే ఇంకో ఏలియన్ కావాలి. ఇటా పెట్టుకుంటా పోతే ఒక ఏలియన్కి పేరు పెట్టింది ఖచ్చితంగా ఇంకో ఏలియనే. అంటే మనం చిన్నపిల్లలకి పేరు పెడితే భోజనాలు పెడతాం కదా, అవి కూడా భోజనాలు పెడతాయా? ఆడ కూడా తిండి గురించేనా? యాడైనా తిండి గురించే. ఎందుకు? ఎందుకంటే ఏలియన్స్ ఏం తింటాయో తెలుసుకుంటే మనం కూడా అవే తింటే వాటికన్నా తెలివైన వాళ్ళం అవ్వచ్చు కదా. అవి ఏం తింటే మనం కూడా అదే తింటే వాటంతా తెలివే మనకు వస్తుంది, కానీ వాటికంటే ఎక్కువ తెలివి ఎట్లా వస్తుంది బ్రో? అవును కదా. అయినా ఏలియన్స్ మనకంటే తెలివైనవని ఎవరు చెప్పినారు? ఇంకెవరు చెప్తారు? ఇంగ్లీష్ సినిమాలో చూస్తలేమా? అవును కదా. మరి అందుకే నేను వాటి మీద రీసెర్చ్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఫుడ్ గురించి తెలుసుకొని ఏం చేద్దామని? తెలుసుకొని వాటితోటి పరిచయం పెంచుకుందామని, ఒకరి ఫుడ్ ఒకరు షేర్ చేసుకుందామని. అవును, ఫుడ్ షేర్ చేసుకోవాలి, బికాజ్ షేరింగ్ ఇస్ కేరింగ్.